ప్రియులు మాస్టర్ మాథ్యూస్ గారిని నేను ఎప్పుడు చూడలా, ఎప్పుడు కలవలా. కానీ ఆధ్యాత్మిక జీవితంలో కృతజ్ఞత అనేది మన నరనరాల్లో జీర్ణించుకోవలసిన ఒక విలువైన ఉన్నతమైన లక్షణం, వ్యక్తిత్వం. నేను సాధారణంగా ఈ సోషల్ మీడియా దీనికి సంబంధించినటువంటి ఇందాక దైవజనురాలు జాయ్ చరణ్ గారు మాట చెప్పారు కదా, చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటినీ మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అని అంటే, దేవుడు నాకు నేర్పించిన విలువైన పాఠం ఏమిటంటే, నీ పని నువ్వు చూసుకో, వాళ్ళ పని నేను చూసుకుంటా, అంతే నేర్పించాను. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ సేవను ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నేనంటే ఇష్టం లేని వారి కోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోను, ఎందుకంటే దాని ఉపయోగం లేదు. కాబట్టి సాధారణంగా ఆ వీడియోలు చూడటం కానీ వాటి గురించి ఆలోచించడం కానీ ఎప్పుడూ చేయలే. నేను ఏదో చూసేస్తానని చెప్పి వాళ్ళు చాలా పాపం కష్టపడుతూ ఉంటారు, కానీ నేను చెప్పినట్టుగా అంత టైము నాకు లేదు. కానీ సాధారణంగా మార్నింగ్ లేచినప్పుడు 1-2 చక్కని పాటలు వినడం అలవాటు చేసుకున్నా. ఆ పాటలు వినే ప్రక్రియలో ఒకరోజు ఎడబాయని నీ కృప అనే ఈ పాట విన్నా. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు 1-2 పాటలు వినేవాడిని కాస్త ఇక ఈ పాటే వింటున్నా. సో సాధారణంగా నేను పాటలు రాసే కృప దేవుడు ఇచ్చాడు, పాటలు పాడుతూ ఉంటాం, కొన్ని వందల సాంగ్స్ రిలీజ్ చేశాం. కానీ నన్ను బహుగా ప్రభావితం చేసింది, పొద్దుట లేచిన వెంటనే నేను వినాలని ఆశపడేటటువంటి సాంగ్ ఈ మధ్యకాలంలో ఈ పాట. అప్పుడు ఈ పాట ఎవరు రాశారు, ఎంత అద్భుతంగా, ఎంత అర్థవంతంగా, ఆత్మీయంగా, అనుభవపూర్వకంగా అని చెప్పి నేను చూసినప్పుడు వారి వీడియో దాంట్లో ఉంది, మాస్టర్ మాథ్యూస్ గారు అని చెప్పి. అప్పటి మన గుంటూరులో నంబూరులో నా సంఘానికి ఫోన్ చేసి మొదటిగా చెప్పింది ఏమిటంటే, మాస్టర్ మాథ్యూస్ గారిని చెప్పండి, వారు రాసిన పాట నాకు బాగా నచ్చింది,
నాకు బహుదీవనకరంగా ఉంది అని వారు తెలియజేస్తే వారు ఆ పాటను సిద్ధపరచడంలో ఉన్న ప్రయాసకు ప్రతిఫలంగా బాగా సంతోషిస్తారు అని నేను వారికి ఫోన్ చేసి చెప్పాను. బహుశా వారికి ఫోన్ చేసి ఉంటారు మీరు. ఎస్. ఆ తర్వాత నాకు అనిపించింది, ఒక సేవకుని ఒక పాట నన్ను బహుగా ప్రభావితం చేసింది కాబట్టి వారిని కూడా మన ఈ 20వ వార్షికోత్సవానికి పిలిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించినప్పుడు, మీరు చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ పిలిచిన వెంటనే రావడం, ఇక్కడున్న ప్రోగ్రామ్స్లో కూడా వాటిని కుదించుకొని మా మధ్యకి రావడం చాలా సంతోషం. ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి, మరి ఎన్నో మేము వినాలి. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకి మీ స్వామి ఆశీర్వాదకరంగా మీ సేవా సంఘం మరింత ఫలభరితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ దేవజనులు మాథ్యూస్ గారిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆఖరి కార్యక్రమంలో మనం వచ్చాం. దైవజనులు మనతో మాట్లాడాలని అంటున్నారు. అంతకు ముందర వరంగల్ ప్రాంతం నుంచి దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెందునుగాక. వాస్తవంగా ఈ స్థలానికి అంతకుముందు నేను 2-3 సార్లు వచ్చి చూసినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. కానీ ఇలాగ ఈరోజు అయ్యగారిని ఇంత దగ్గరగా చూస్తూ ఇక్కడ నిల్చుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నంబూరు కల్వర్ టెంపుల్ నుండి ఫోన్ వచ్చినప్పుడు అన్న మిమ్మల్ని కూడా రమ్మన్నారు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. నేను ఎలా తెలుసండి అన్నకి అని అడిగితే, ఏదో మీ పాట విన్నారంట, ఆయన పిలిచారు, తప్పనిసరిగా రండి అని చెప్పినప్పుడు నేను రావడానికి సిద్ధపడి వచ్చానండి.